హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న రెడ్మీ నోట్ 9 సిరీస్ అయితే ఈరోజు లాంచ్ చేశారు. సో రెండు ఫోన్స్ తీసుకొచ్చారు మనకు, నోట్ 9 ప్రో ఒకటి అండ్ ఇంకా నోట్ 9 ప్రో మ్యాక్స్ ఒకటి. సో రెండు కూడా మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చారు అండ్ ప్రైజింగ్ చూసుకుంటే కూడా మంచి అగ్రెసివ్ ప్రైజింగ్లోనే తీసుకొచ్చారు. మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అనేది చెప్పొచ్చు. సో ఈరోజు వీడియోలో ఈ రెండు ఫోన్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. సో స్పెసిఫికేషన్స్ పరంగా ఈ ఫోన్స్ మనకు బెస్టా, వాల్యూ ఫర్ మనీయా కాదని చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ రెండు ఫోన్స్ చూసుకుంటే నోట్ 9 ప్రో మ్యాక్స్ అండ్ ఇంకా నోట్ 9 ప్రో సో ఆల్మోస్ట్ సిమిలరే ఉంటాయి రెండు కూడా. కాకపోతే ఒక 2-3 మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ మనము నోట్ 9 ప్రో మ్యాక్స్ గురించి మాట్లాడదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము డిజైనింగ్ అండ్ బిల్డ్ గురించి చూద్దాము. సో డిజైనింగ్ చూసుకున్నట్లయితే ఈసారి ఇది మనకు 3 కలర్స్లో వస్తుంది. సో ఆరా బ్లూ ఒకటి, గ్లేషియర్ వైట్ ఒకటి అండ్ ఇంకొకటి బ్లాక్ కలర్. కొత్తగా బ్లాక్ కలర్ని కూడా తీసుకొచ్చారు. సో కలర్స్ చూసుకుంటే మాత్రం చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ నాకు బ్లాక్ కలర్ అయితే చాలా నచ్చింది. చాలా బాగుంది, డిఫరెంట్గా అండ్ ఇంకా మనకు కొంచెం ప్రీమియంగా ఉంది చూడడానికి అయితే బ్లాక్ కలర్. అండ్ ప్రొటెక్షన్ పరంగా చూసుకుంటే మనకు గ్లాస్ బాడీతో వస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ బాడీ ఉంటుంది. ఇది ట్రిపుల్ లేయర్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్తో అయితే తీసుకొచ్చారు. అంటే మనకు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఇంకా కెమెరా లెన్స్ ఉంటుంది కదా, కెమెరా మీద కూడా మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో మొత్తానికి ట్రిపుల్ లేయర్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకా P2 నానో కోటింగ్ కూడా ఉంటుంది. సో స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసము. సో ఓవరాల్గా డిజైనింగ్ అండ్ బిల్డ్ చూసుకుంటే మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ బ్లాక్ కలర్ డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఇందులో మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.67 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. IPS LCD ప్యానెల్ ఇది మనకు డాట్ నాయిస్తో అయితే వస్తుంది. సో డిస్ప్లేలో మనకు కెమెరా అయితే ఉంటుంది. సో ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ పై ప్రొటెక్షన్తో వస్తుంది. సో అండ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ని కూడా ఉన్నాయి దీంట్లో. అంటే మనకు వైబ్రేషన్స్ అయినప్పుడు మనం డిపెండింగ్ అపాన్ ది యూసేజ్ మనకు ఆ వైబ్రేషన్ సెన్స్ అనేది వస్తుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే మనకు చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు కొత్త ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. Qualcomm Snapdragon 720G. ఇది 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో మంచి పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ కూడా. అండ్ దీంట్లో జీపీ చూసుకుంటే Adreno 618 జీపీ ఉంది. UFS 2.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇంకా LPDDR4X ర్యామ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ దీంట్లో ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు అండ్ మెమరీ కార్డ్ కూడా మనం అయితే వేసి ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా హార్డ్వేర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా బాగున్నాయని చెప్పొచ్చు. సో 720G మంచి పవర్ ఎఫిషియెంట్ అండ్ ఇంకా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. హెవీ గేమర్స్ ఎవరైనా ఉంటా, సో హెవీ గేమర్స్కి అండ్ ఇంకా హెవీ యూజర్స్కి ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో హార్డ్వేర్ పరంగా చాలా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే దీంట్లో 5002 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు. అండ్ ఇంకా 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ మనకు బాక్స్లోనే ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా బ్యాటరీ పరంగా చూసుకుంటే కూడా మనకు బాగుందని చెప్పొచ్చు. సో ఎక్కువ కెపాసిటీ ఉంది అండ్ ఇంకా ఫాస్ట్ ఛార్జర్ని కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో Type-C పోర్ట్తో వస్తుంది ఇది మనకు. అండ్ నెక్స్ట్ మనం కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ నాకు కెమెరాస్లో నచ్చింది సో అలైన్మెంట్. సో ఇప్పుడు చూసుకుంటే అన్నింటిలో కూడా అన్ని ఫోన్స్లో కూడా మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. కాకపోతే ఈ కెమెరాలో మాత్రం మనకు స్క్వేర్ షేప్ అలైన్మెంట్ అయితే ఉంది. సో ఏదైతే మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తున్నామో సో ఆ టైప్ ఆఫ్ అలైన్మెంట్ అయితే ఉంది. సో ఈ బడ్జెట్లో ఈ కెమెరా డిజైన్ అంటే నాకు చాలా నచ్చింది. చాలా ప్రీమియంగా కనపడుతుంది. సో స్క్వేర్ షేప్లో మనకు 4 కెమెరాస్ అయితే ఉన్నాయి. సో ఒకటి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అండ్ ఇంకొకటి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ ఇంకొకటి 5 మెగాపిక్సెల్ మైక్రో షాట్ లెన్స్. సో మనకు చాలా ఫోన్స్లో మైక్రో షాట్ లెన్స్ ఇస్తున్నారు, కాకపోతే 2 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. దీంట్లో 5 మెగాపిక్సెల్ మైక్రో షాట్ లెన్స్ అయితే ఉంది. సో మనం మైక్రో షాట్స్ తీసేటప్పుడు డీటెయిల్స్ ఇంకొంచెం బెటర్గా అయితే క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంది. సో ఓవరాల్గా మనకు క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే. అండ్ ఫ్రంట్ చూసుకుంటే మనకు పంచోల్ కెమెరా అయితే ఉంది. సెంటర్లో ఇచ్చారు వీళ్ళు. సో డిస్ప్లే లోపలనే మనకు కెమెరా అయితే ఉంది. ఇది 32 మెగాపిక్సెల్ కెమెరా. సో ఓవరాల్గా కెమెరా స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకు కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి.
ప్రో కలర్ ఫీచర్ అని చెప్పేసి, అండ్ ఇంకా 21:9 మూవీ ఫ్రేమ్లో తీయవచ్చు. అండ్ ఇంకా MFNR అని ఒక ఫీచర్ కూడా ఉంది. ఇది ఏంటంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ని తీసి సో దాంట్లో నుండి మనకు ఒక మంచి బెటర్ ఇమేజ్ని అయితే ఫామ్ చేస్తుంది. సో MFNR ఫీచర్తోని. సో ఓవరాల్గా కెమెరా స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే చాలా బాగుందని చెప్పవచ్చు. సో చూడాలి ఫోన్ వచ్చాక రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం కెమెరా రివ్యూస్ అయితే చేద్దాము. అండ్ నెక్స్ట్ మనం సెన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సర్స్ ఉన్నాయి. యాక్సిలెరోమీటర్ సెన్సర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, ఆమ్లెట్ సెన్సర్, కంపాస్ సెన్సర్, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంది. అండ్ ఇంకా 3.5mm జాక్ని కూడా తీసేయలేదు. అండ్ ఇంకొకటి స్పెషల్ సెన్సర్ ఏంటంటే సో ఇప్పుడు ఏ ఫోన్లో కూడా లేదు మనకు ఈ బడ్జెట్ ఫోన్స్లో. సో మనకు దీంట్లో GPS అవన్నీ యూజ్ చేస్తాం కదా మనం నావిగేషన్ కోసము. సో దీంట్లో నావిగేషన్ కోసం మనకు నావిక్ని అయితే యూజ్ చేశారు. సో ఇది మన ఇండియన్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో నావిక్ని అయితే యూజ్ చేశారు. సో మనకి ఇంకొంచెం నావిగేషన్స్ అనేవి అక్యురేట్గా ఉంటాయని అయితే చెప్తున్నారు. సో మనము గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసేటప్పుడు కానీ నావిగేషన్ యాప్స్ ఏమైనా యూజ్ చేసేటప్పుడు సో ఈ నావిక్ అనేది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పవచ్చు, నావిక్ని మనకు మొబైల్ ఫోన్లో ఇంటిగ్రేట్ చేయడం. సో ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ చూసుకుంటేవి. సో ఇప్పుడు మనం ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు 3 వేరియంట్స్లో వస్తుంది. స్టార్టింగ్ మనకు 6GB ర్యామ్ వేరియంట్తోనైతే వస్తుంది. సో 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్. దీని ప్రైస్ చూసుకుంటే 14,999 ఉంది. అండ్ ఇంకొకటి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకు 16,999 ఉంది. అండ్ ఇంకొక వేరియంట్ 8GB ర్యామ్. సో ఓవరాల్గా ప్రైసింగ్ చూసుకుంటే మాత్రం చాలా అగ్రెసివ్గా ఉందని చెప్పొచ్చు. సో 15,000లో బేస్ వేరియంట్ చూసుకుంటే మనకు 15,000లో ఉంది. సో 15,000 బడ్జెట్లో సో ఇంత మంచి డిజైన్, ఇంత మంచి స్పెసిఫికేషన్స్ అంటే మనకు ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం Note 9 Pro గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇది కూడా మనకు ఆల్మోస్ట్ Note 9 Pro Max స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కాకపోతే చిన్న చిన్న డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో డిజైనింగ్ మనకు సేమ్ ఉంటుంది అండ్ డిస్ప్లే సేమ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ హార్డ్వేర్ సేమ్ ఉంటుంది. సో ప్రాసెసర్ ఏదైతే ఉందో దీంట్లో కూడా 720G ప్రాసెసరే ఉంటుంది. అండ్ దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కూడా మనకు సేమ్ ఉంది 5020 mAh. కాకపోతే మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అదే మనము Note 10 Pro Maxలో చూసుకుంటే 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మేజర్ డిఫరెన్సెస్ చూసుకుంటే కెమెరా. సో ఫ్రంట్ చూసుకుంటే దీంట్లో మనకు 16MP సెల్ఫీ కెమెరా ఉంది AI సపోర్ట్తోని. అదే మనం Pro Maxలో చూసుకుంటే 32MP సెల్ఫీ కెమెరా ఉంది. అండ్ బ్యాక్ కెమెరా చూసుకుంటే దీంట్లో అలైన్మెంట్ అనేది సేమ్ ఉంటుంది డిజైన్ పరంగా. సో ప్రైమరీ సెన్సర్ ఏదైతే ఉందో అది మనకు 48MP సెన్సర్ ఉంటుంది దీంట్లో. అదే మనం Pro Maxలో చూసుకుంటే 64MP ఉంది కదా, దీంట్లో మనకు 48MP సామ్సంగ్ GM2 సెన్సర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి 8MP వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2MP డెప్త్ సెన్సర్ అండ్ ఇంకా 5MP మైక్రో షాట్ లెన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా బ్యాక్ కెమెరా సెటప్ చూసుకుంటే ఇది. అండ్ రెండు ఫోన్స్లో కూడా మనము 21:9 ఆస్పెక్ట్ రేషియోలో వీడియోస్ని అయితే తీయొచ్చు. సో ఏవైతే మనకు మూవీస్ ఉంటాయి కదా, మూవీస్ ఆస్పెక్ట్ రేషియో, సో ఆ రేషియోలో అయితే మనము వీడియోస్ని అయితే తీయొచ్చు. సో కెమెరా స్పెసిఫికేషన్ చూసుకుంటే కూడా మనకు ఓకే అనే చెప్పవచ్చు. సో ఓవరాల్గా ఈ ఫోన్లో ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. అండ్ నేను ప్రైసింగ్ చూసుకున్నట్లయితే ఇది మనకు 2 వేరియంట్స్లో వస్తుంది. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ మనకు 12,999లో వస్తుంది. అండ్ ఇంకొకటి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్, దీని ప్రైస్ చూసుకుంటే మనకు 15,999లో ఉంది. సో 13,000లో ఈ స్పెసిఫికేషన్స్ అంటే ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. డిజైనింగ్ చాలా బాగుంది, మంచి హార్డ్వేర్ ఉంది, మంచి డిస్ప్లే ఉంది. సో ఓవరాల్గా ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు 13,000 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. సో ఓవరాల్గా రెండు ఫోన్స్ చూసుకుంటే Note 9 Pro అండ్ ఇంకా Note 10 Pro Max రెండిట్లో కూడా మనకు మంచి స్పెసిఫికేషన్స్ని మంచి ప్రైసింగ్ అనేది తీసుకొచ్చారు. సో రెండు కూడా మనకు మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అని చెప్పొచ్చు. రెండిట్లో మీకే ఫోన్ బెటర్ అనిపిస్తుంది కింద కమెంట్స్లో చెప్పండి. నాకైతే Note 9 Pro Max అయితే సో బెటర్ అనిపిస్తుంది. అండ్ కలర్స్లో చూసుకుంటే బ్లాక్ కలర్ చాలా బాగుంది. సో ఫ్యూచర్లో మనం దీనికి సంబంధించిన రివ్యూస్ కూడా చేద్దాము. సో వాటి గురించి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై